హాయ్ అండి, అందరికీ నమస్తే. పీవీఆర్ పలికిలికి స్వాగతం. ఈరోజు మనం వైద్య రంగం గురించి, అక్కడున్న పరికరాలు కావచ్చు, లేదంటే సిబ్బంది కావచ్చు, ఏ విధంగా ఎలా పనిచేస్తున్నారు అన్న దాని మీద ఈరోజు మీకు వీడియో చేయాలనుకుంటున్నాను. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా దారుణంగా, నాకు తెలిసినంతవరకు చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే అసలు ప్రైవేట్ హాస్పిటల్స్ రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ వాళ్ళు ఎంతో నైపుణ్య గల పరికరాలు ప్రవేశపెడుతూ చాలా గొప్పగా అంటే చాలా ముందుకెళ్తున్నారు వాళ్ళు, ప్రైవేటీకరణ హాస్పిటల్స్ సిబ్బంది. కానీ గవర్నమెంటు అధికారంలో ఉండి గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది? ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు వచ్చినా కూడా గవర్నమెంట్కి సంబంధించింది ఏ హాస్పిటల్ కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చెందింది లేదు. అక్కడ పరికరాలు కావచ్చు, లేదంటే సిబ్బంది కూడా ఏదో నామమాత్రంగా, తూతూ మంత్రంగా వచ్చి పొద్దున్నే వచ్చి వాళ్ళు సంతకాలు పెట్టేసి, లేదంటే మధ్యాహ్నానికో లేకపోతే తర్వాత ఎప్పుడో వాళ్ళ డ్యూటీ అవ్వకముందే చాలా వరకు వెళ్ళిపోయి వాళ్ళు సపరేట్గా ప్రైవేటీకరణ హాస్పిటల్స్ కూడా నడుపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది గవర్నమెంట్ గ్రహించి కంపల్సరీగా ప్రతి ఒక్క డాక్టరు, ప్రతి ఒక్క నర్సు, ఎవరైనా సరే అందుబాటులో ఉండే విధంగా, ఇప్పుడు ఎవరైనా ఎమర్జెన్సీగా వచ్చిన తర్వాత డాక్టర్ వచ్చి మార్నింగ్ వచ్చి చూసి ఏదో ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు ఇచ్చేసి సరే ఈ టయానికి ఇవేయండి అనేసి చెప్పేసి చాలామంది వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. నేను అందరినీ వెళ్ళిపోతున్నారని అన్నాను, కానీ పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఎక్కువ మంది వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వెళ్ళిపోయి వాళ్ళ కార్యక్రమాలు కావచ్చు, లేదంటే వాళ్ళ హాస్పిటల్ కావచ్చు, లేదంటే వేరే ఇతరత్ర పనులు వెళ్ళి వాళ్ళు చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పేషెంట్కి ఏదైనా ఇంకా ఎమర్జెన్సీ అవసరం వస్తే, ఆయనకి ఏదన్నా కావాల్సి వచ్చినప్పుడు ఎవరు చూస్తారండి? డాక్టర్లు చూసుకోవాలిగా, దానికి తగ్గ డాక్టర్లు ఉండాలిగా అక్కడ. అలాగే ఉండకపోవడం వల్ల, చూసుకోకపోవడం వల్ల చాలామంది ప్రైవేటీకరణ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, మన ప్రాణాలు కాపాడుకోవాలి అనే విధంగా చాలామంది అప్పులు చేసి కావచ్చు, ఎందుకంటే పేదవాళ్ళే అప్పులు చేసి వాళ్ళ ప్రాణాల కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పెద్ద వాళ్ళకంటే పర్లేదు, వాళ్ళకి డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలాగో ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్తారు, గవర్నమెంట్ హాస్పిటల్స్కి రారు. ఎక్కువ మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు మిడిల్ క్లాసు, ఇంకా బిలో ఉన్న వాళ్ళే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు, అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. కనీసం వీళ్ళకు కూడా మీరు ట్రీట్మెంట్ చేయించలేకపోతే గవర్నమెంట్ ఇంకెందుకండి? దానికి సంబంధించిన శాఖలు ఎందుకు? ప్రతి సంవత్సరం మీరు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ ప్రవేశపెట్టిన డబ్బులంతా ఏమైపోతున్నాయి? సిబ్బందిని పెంచుకోవచ్చు కదా, దానికి సంబంధించిన పరికరాలు కొత్తగా తీసుకురావచ్చు కదా. ప్రైవేటు సంస్థల్లో ఆ కొత్తదనం ఎందుకు తీసుకొస్తున్నారు? గవర్నమెంట్ మీ చేతిలో ఉండి కూడా మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? మీరు ప్రవేశపెడుతున్న బిల్లులు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఈ శాఖకి ఇంత మేము ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం, రిలీజ్ చేస్తున్నాం
అని ప్రతి ఒక్క శాఖకి మీరు రిలీజ్ చేస్తారే, మరి పేదలకు ఎందుకండి ఉచిత విద్య ఇవ్వలేకపోతున్నారు? ప్రవేశపెట్టిన డబ్బులు ఏమైపోతున్నాయి? మీరు తింటున్నారా? లేదా మీ అధికారులు తింటున్నారా? లేదా మీ కింద ఉన్న నాయకులు తింటున్నారా? ఎవరు తింటున్నారు? ప్రజలకు అయితే అందుబాటులో లేదు. ప్రజలు నమ్మించి మోసం చేసే మీరు ఓటు వేయించుకోవడం కోసం, ఆ ఓటు ద్వారా మీరు గెలవడం కోసం దగ్గరకు వచ్చి మీకు అది చేస్తాను, ఇది చేస్తాను, ఈ అభివృద్ధి జరుగుతుంది మేము వస్తే అని మాట్లాడే మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులు కానీ లేదంటే బడ్జెట్ కానీ అవి ఏమైపోతున్నాయి? గవర్నమెంట్కి సంబంధించిన వ్యవస్థ ఎందుకు పెరగడం లేదు? ఎక్కడేసిన గొంగలిలాగా అక్కడే ఉంటున్నాయి ప్రతి ఒక్క గవర్నమెంట్ సంస్థ. స్కూల్స్ కావచ్చు, వైద్యం కావచ్చు, హాస్పిటల్స్, ఇవన్నీ ఫ్రీగా ఇవ్వాలి. సామాన్య ప్రజలకి కనీసం విద్య, వైద్యం ఈ రెండు ఫ్రీ ఇస్తే ఆ రోజు అక్కడున్న పేద ప్రజలు కావచ్చు, పేద ప్రజలకు ఎప్పుడైతే ఈ రెండు అందుతాయో మారుమూల ఉన్న ప్రజలకి ఆ రోజే మన వ్యవస్థ కొంచెం మెరుగుపడుతుందండి. అది ఎందుకు గమనించలేకపోతున్నారు? అది మీకు తెలియక కాదు, మీకు తెలుసు కాబట్టే మీరు చేయలేదు. తెలియని వాళ్ళకైతే సరే ఇది కావాలి అంటే ఇమీడియట్లీ ఆ బాధ, ఆ పెయిన్ అనుభవించిన వాడైతే ఇమీడియట్లీ చేస్తారు. కానీ రాజకీయ నాయకుల్లో 90 నుంచి 95% గొప్పోడికి సీట్ ఇస్తారు తప్ప ఏ పేదోడికి అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉన్నవాడికి సీటు రాదు, ఎవరు. పోనీ బిలో ఉన్న వాళ్ళకైనా సీట్లు ఇస్తారంటే ఎవరు. డబ్బు ఎవడైతే పంచుతాడో వాడికే ఇస్తారు. వాడు అంతకంత రెండింతలు ఆ డబ్బుని సంపాదించుకోవడమే కోసం చూస్తాడు తప్ప ఈ పేద ప్రజలకు కానీ మారుమూల ఉన్న పల్లెటూర్లకు కానీ ఈ రెండు అందించాలన్నది ఆలోచన ఎవడికి రాదు. వచ్చినా కూడా దాన్ని పట్టించుకోడు. ప్రైవేటు సంస్థలు ఎందుకు ఎదుగుతున్నాయి? గవర్నమెంటు హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఎందుకు మెరుగుపడలేదు అన్నది ఒకసారి ఆలోచించుకొని ఇకనైనా ప్రజలు కూడా అడగాలి. అడిగితేనే, నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను, ప్రజలు కంపల్సరీగా అడగాలి. అడిగితే తప్ప ఎవడు మనం నిలదీసి అడగాలి. ఆ రోజే వ్యవస్థ మారుతుంది. మనం మారితే వ్యవస్థ మారుతుంది. మనం మారకపోతే వ్యవస్థ మారనే మాదు, ఇలాగే ఉంటుంది. అది గమనించండి. ఇప్పటికైనా సిబ్బందిని పెంచండి. ఉద్యోగాలు లేక చాలామంది నిరుద్యోగుల్లాగా మిగిలిపోయి ఏవేవో పనులు చేసుకుంటూ ఎక్కడెక్కడ ఊర్లకు వెళ్ళిపోయి ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోయి అక్కడ ఏదో పనులు చేసుకుంటున్నారు. వాళ్ళకి మెరుగైన చదువుకున్న వాళ్ళు, మెరుగైన తెలివితేటలు ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఆ ఉద్యోగాల ద్వారా ఎక్కువ సిబ్బందిని నియమిస్తే కనీసం కొంచెమైనా మెరుగుపడుతుందని ఆలోచన. అట్లా నిరుద్యోగం పోతుంది ఉద్యోగాలు రావటం వల్ల. ఇట్లు గవర్నమెంట్ వ్యవస్థలో కొద్దిగా గొప్ప మెరుగుపడతాయి. కాబట్టి ఆలోచించండి. ఆలోచన కాదు, కంపల్సరీగా చేయాలన్న
అది రావాలి మీకు. మీరు ప్రజాప్రతినిధులుగా అవ్వండి, ఏమీ చేయకుండా బడ్జెట్ ఏమైపోతుందో తెలియకుండా చేస్తున్నారు. అది మీ జోబుల్లోకి వెళ్తుందా, మీ కింద ఉన్న వాళ్ళ జోబులోకి వెళ్తుందా, మీ అధికారుల జోబుల్లోకి వెళ్తుందో తెలియట్లేదు. కానీ మాయమైపోతుంది. ఎక్కడే కానీ మెరుగుపడింది లేదు. ప్రతి ఒక్క వ్యవస్థకి మంత్రి ఉంటాడు, ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు. కానీ ఎందుకు దేనికి పనికిరాని జాబులు అనుకుంటుంది. కాబట్టి ఒకసారి ఇకనైనా, నాకు తెలిసినంత వరకు ఇకనైనా మేలుకుంటే ప్రజా వ్యవస్థ, ప్రజా పాలన అన్నీ మెరుగుపడతాయి, ప్రజలు కూడా బాగుపడతారు. ఇది చేస్తారని, ప్రజలు కూడా అడుగుతారని నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే షేర్ చేస్తే ఇంకా కొంతమంది చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా 10 మంది చూస్తారు, ఇంకా ఎక్కువ మంది వాళ్ళకి ఈ వీడియో వెళ్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.